చందుర్తి మండల పరిధిలోని అర్హులైన 96 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మండల కేంద్రంలోని పేరుక కళ్యాణ మండపంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల్లాగా ముందుకు తీసుకెళ్తామని అన్నారు. పేదవారికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే కళ్యాణ లక్ష్మి పథకం ఉందని అన్నారు. అభివృద్ధి విషయంలో ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, రాజకీయకు అతీతంగా మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్దామన్నారు. నాకు రాజకీయంగా చేయూతనిచ్చిన చందుర్తి మండలాన్ని ఎన్నటికీ మర్చిపోనన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్, ఎంపీపీ బైరగొని లావణ్య, తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు, సింగిల్ విండో చైర్మన్ తిప్పన్ శ్రీనివాస్, ఎంపీడీఓ రవీందర్, ఆయా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. సంక్షేమ రంగంలో ప్రజలకు అందుబాటులో పలు రకాలుగా పలు రంగాల్లో కూడా పేదలకు లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమాలు అనేక ప్రభుత్వ పక్షాలు ఇచ్చేటువంటి క్రమంలో కళ్యాణ లక్ష్మి అనేటువంటి పథకం కూడా పేదవారి ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు వారికి చేతులు ఇచ్చేటువంటి సందర్భాన్ని ఈ కళ్యాణ లక్ష్మిగా చెప్పుకోవచ్చు. గతంలో సంక్షేమంలో అనేక మంది పేదలకు ఒక పెన్షన్ కానీ, రేషన్ కార్డు ద్వారా కార్యక్రమాలు అమలు చేయడం కానీ, ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, భూమి లేని వారికి భూమి ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా సంక్షేమం ఓవైపు ప్రభుత్వాలు ఏం వచ్చినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల అభివృద్ధి కోసం తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా కళ్యాణ లక్ష్మి కూడా కొనసాగడం. అందులో ఈరోజు ఇంచుమించు 96 కళ్యాణ లక్ష్మి చెక్కులు మరి మొదటిసారి అనుకుంటా పోసే మండలంలో 19 గ్రామాలకు ఒకటేసారి కవర్ కూడా అయినట్టు అన్ని గ్రామాలకు వచ్చినట్టు 96 మందికి ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు రావడం అనేది నాకు ఎంఆర్ఓ గారు వేములవాడ నుంచి కూడా మేడిపల్లి చేస్తూ ఈ మధ్య కూడా అయిన వివాహాలకు సంబంధించిన పథకాలు కావాల్సిన పంపించే క్రమంలో ఇది ఓల్డ్ పాత సంబంధించినటువంటి చిన్న రావాలి చెప్తుంది ప్రతిదీ ఎప్పటికే కట్నాలు మేడిపల్లి చెప్పిన దీనికంటే రావాల్సిందే తప్పనిసరి చెప్పంటే సమయం ఉండకుండా బాగుందని చెప్పి 3 రోజుల క్రితం జిల్లా పరిషత్ కుమార్ గారితో వారు సంప్రదించగానే ఈరోజు మధ్యాహ్నం 1 గంటల సమావేశం ఇచ్చి మీ మధ్యలో రావడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు చేదూరు వాళ్ళు అంటే పేదలకు కష్టాలు ఉన్నటువంటి వారికి పెళ్లి చేసినప్పుడు ఎన్ని ఇబ్బందులు మనం అందరూ కూడా చూసాం. అంటే గతంలో ఒక సామెత ఉంది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడాలి. ఎవరైనా ఆధారవాది తిరిగితో అనేటువంటి పరిస్థితి మనం చూసిన సందర్భం. అలాంటి పెళ్లి జరిగే క్రమంలో ఎలాంటి సహకారం అందడం ఆనందదాయకమైన మాట సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా శుభాకాంక్షలు సందర్భంగా తెలియజేస్తూ సంక్షేమాలను ఓవైపు అయితే అభివృద్ధి కూడా మరోవైపు నాకంటే ముందు మాట్లాడిన ఒక్కరు ప్రాంతాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకునే క్రమంలో ఈ ప్రాంతంలో రాజకీయంగా వచ్చినటువంటి వాడిగా అంటే రాజకీయంగా జన్మించినటువంటి మండలంగా ఈ మండలాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పని ఏదైతే చెప్తున్న సందర్భం నేను కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. చందుర్తి నుంచే రాజకీయ జీవితంలో ప్రారంభమైంది. 1995లో జిల్లా పరిషత్ సభ్యుడిగా ఇక్కడ ఎన్నికైన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ఉన్నటువంటి ప్రజలతో కానీ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యులందరితో కూడా ఒక స్నేహభావం పెరిగి మంచి చెడు ఆపద సంపద కష్టం సుఖం ప్రతి కార్యక్రమంలో ఉండడం వల్ల ప్రతి ఒక్కరిలో తరగడం 4 లాగా ఉండడం వల్ల ప్రతి ఎన్నికల సమయంలో కూడా చంద్రుడికి నాకు అండగా నిలబడుతున్నటువంటి మాట నేను అనేక సందర్భాలు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. మొన్నటి ఎన్నికల్లో కూడా నాకు కీలకమైన పాత్ర ఇచ్చింది చంద్రుడి మండలం. అంత మంచి మెజార్టీ ఇచ్చింది, అత్యధిక మెజార్టీ 2 మంది ఇచ్చింది చంద్రుడి మండలం కాబట్టి ఆ క్రమంలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం చేయాలని చెప్పినటువంటి తపంతో ముందు నుంచి ఉన్నా, మధ్యలో ఉన్నా, ఇప్పుడు ఉన్నా, భవిష్యత్తులో కూడా అసలు ఏమాత్రం అవమానం లేదు. ఈ ప్రాంతాలకు సమస్యలు మీరు నేను నిన్ననే రామపేట కూడా రికార్డ్ చేశాను. చంద్రుడిలో ఈ 2వ ప్రభుత్వ కార్యక్రమంలో నేను హాజరైనటువంటి సందర్భం. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత స్థాన సభ జరగడం, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొని ఇతర పార్టీలు తిరగడం,